నంద్యాల జిల్లా డోన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో గన్ మిస్ఫైర్ అయింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. గన్ అప్పగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. సేఫ్టీ లాక్ ఓపెన్ కావడంతో దవడ భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారని గుంతకల్ రైల్వే జీఆర్పీ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ ఆచార్య తెలిపారు. గన్ మిస్ఫైర్ పై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దయ్య 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పొరపాటున పట్టుకున్నట్టు హ్యాండ్లింగ్ అనేటువంటిది అలా జరగటం వల్ల సేఫ్టీ క్యాచ్ నుంచి ముందుకి సింగిల్ అనేటువంటి పొజిషన్కి వెళ్ళింది. అది వెళ్ళటం వల్ల ఆల్రెడీ లోడ్ చేసి ఉంచాడు. ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సంఘటన ఎదురైతే ఫైర్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. అలా పెట్టుకున్నాడు. అది గమనించకుండా పొరపాటున అట్టు జరగడంతో ఫైర్ ఓపెన్ కావడం వెంటనే దగ్గర చనిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం, ఏదైతే 10 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నటువంటి డోన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గన్ మిస్ఫైర్ కావడంతోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. కిషోర్, ఏదైతే సేఫ్టీ అన్లాక్ అవడం వల్లే గన్ మిస్ఫైర్ అయింది, దాంతోనే చనిపోయారు, అక్కడికక్కడే మృతి చెందారని తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఆశా, ఈ యొక్క డోన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. అయితే డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ తన గన్ను డిపాజిట్ చేసే సమయంలో యొక్క గన్ చైన్ ఏదైతే ఉంటుందో అది లాక్ ప్రమాదవశాత్తు ఓపెన్ అవటంతో అది ట్రిగ్గర్ అవ్వటం వల్ల ఆ యొక్క బుల్లెట్ ఆయన దవడ ప్రాంతం నుంచి లోపలికి దూసుకెళ్లటంతో ఒకసారిగా కూడా కానిస్టేబుల్ అనే పెద్దయ్య అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఈ యొక్క ఘటన డోన్ లో చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క పూర్తి వివరాలను పరిశీలించిన జీఆర్పీ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి విచారణ చేశారు. అయితే కేవలం ఈ యొక్క గన్ మిస్ఫైర్ అవటం వల్ల, లాక్ ఓపెన్ అవటం వల్లనే ప్రమాదం చోటు చేసుకుంది. అతను చాలా నిబద్ధతతో పనిచేసేవాడు. అయితే ఇలాంటి ప్రమాదం విధి నిర్వహణ ఉన్నప్పుడు కానిస్టేబుల్ చనిపోవడం అనేది చాలా విషాదకరం అని చెప్పి రైల్వే డిఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా ఈ యొక్క ఘటన మీద మొదట్లో అనేక అనుమానాలు వచ్చినప్పటికీ కూడా ప్రమాదం జరిగిన తీరు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ ని బట్టి రైల్వే డిఎస్పీ చెప్తున్న కథనం ప్రకారం అది పూర్తి స్థాయిలో కూడా ప్రమాదం మాత్రమే జరిగింది. మిగతా కారణాలు లేవు. కుటుంబ సభ్యులను కూడా తాము విచారించాం, ఎలాంటి సమస్యలు లేవు, ఇది కేవలం ప్రమాదం జరిగిందని మాత్రమే వారు చెప్పడం జరిగింది. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.